పాకిస్తాన్ కి మన దేశ రహస్యాలు అందించిన లేడీ యూట్యూబర్ కి సంబంధించిన వార్త ఇది. జర్నీ విత్ జో పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తోంది జ్యోతి మల్హోత్రా. యూట్యూబర్ ముసుగులో మన దేశ రహస్యాలని చేరవేసింది జ్యోతి. మన సైనిక స్థావరాల రహస్యాలని ఐఎస్ఐకి పంపింది. ప్రస్తుతం 5 రోజుల పోలీస్ కస్టడీలో ఉంది. గతంలో పెహల్గామ్ లో కూడా పర్యటించింది జ్యోతి. దాడి వెనుక జ్యోతి మల్హోత్రా పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కొందరిని చూస్తే ఏం బతుకురా అనిపిస్తుంది, మరికొందరిని చూస్తే ఏం బతుకురా నీది అనాలనిపిస్తుంది. మన దేశంలో పుట్టి దాయాది దేశానికి మన సీక్రెట్స్ ని అందిస్తున్న ఓ లేడీ యూట్యూబర్ ని చూసి యావత్ భారతం చీకొడుతోంది. ఒకప్పుడు ఆమె మాటలకి ఆమె వీడియోలకి ఫిదా అయిన యువత ఇప్పుడు బాయ్కాట్ అంటూ ఆమె యూట్యూబ్ ఛానల్ ని బహిష్కరిస్తున్నారు. హర్యానాలో పుట్టి పెరిగిన జ్యోతి మల్హోత్రా సామాన్య కుటుంబంలో పుట్టింది. 2018లో ట్రావెల్ విత్ జో యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసింది. హర్యానా, పంజాబ్, ఢిల్లీ ప్రాంతాల సంస్కృతి, ఆహారం, ప్రయాణ అనుభవాలను అద్భుతంగా తన ఫాలోవర్స్ కి అందించేది. ఆమె మాటలతో కట్టుపడేసేది. సరళమైన వీడియోలు లక్షలాది మంది ప్రేక్షకుల్ని ఆకర్షించాయి. అయితే ఎప్పుడైతే 2023లో పాకిస్తాన్ లో అడుగుపెట్టిందో అప్పటి నుంచి ఆమె బుద్ధి గతి తప్పింది. అక్కడ ఐఎస్ఐ ఏజెంట్ డానిష్ తో పరిచయం పెంచుకుంది. అది కాస్త శారీరక సంబంధం దాకా వెళ్ళింది. వాడి మాయ మాటల్లో పడి దేశ ద్రోహాన్ని కొడిగట్టింది. వాట్సాప్ ఎన్క్రిప్టెడ్ మెసేజ్ల ద్వారా భారత సైనిక స్థావరాల సమీప రహదారులు, ఆయుధ నిల్వల వివరాలను ఆ డానిష్ కి పంపింది దేశద్రోహి. ప్రస్తుతం 5 రోజుల పోలీస్ కస్టడీలో ఉంది జ్యోతి మల్హోత్రా. ఆమెకు చెందిన యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వీడియోస్ ని పోలీసులు క్షుణ్ణంగా చెక్ చేస్తున్నారు. ఓ వీడియోలో ఢిల్లీలోని పాక్ ఎంబసీలో డానిష్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో జ్యోతి మల్హోత్రా పాల్గొన్నట్లుగా ఉంది. ఈవెంట్ లోనే పాకిస్తాన్ జాతీయ దినోత్సవం గురించి జ్యోతి మల్హోత్రా, డానిష్ మాట్లాడుకుంటున్నట్టుగా ఉంది. జ్యోతి తన యూట్యూబ్ వీడియోల్ని గూఢచర్యానికి ఉపయోగించిన తీరు చూస్తే షాక్ అవ్వాల్సిందే. అంత పకడ్బందీగా మన దేశ రహస్యాలను శత్రువులకు అందించింది. సైనిక స్థావరాల దగ్గర ఆ ప్రాంతాలని షూట్ చేసింది. లోకల్ వ్యక్తులకి ఆర్థికంగా లోపరుచుకొని ఫోటోలు, వీడియోలు సేకరించింది. ఈ వివరాలని కోడ్ భాషలో ఐఎస్ఐకి చేరవేసేది. ఆమె వీడియోలోని కొన్ని వివరాలు, స్థలాల పేర్లు సైనిక స్థలాలు అని తెలియజేసేవిగా ఉన్నాయని దర్యాప్తులో తేలింది. 2024 చివరిలో హర్యానా, పంజాబ్ సరిహద్దు వెంబడి సైనిక కదలికల గురించి సమాచారాన్ని జ్యోతి ఐఎస్ఐకి పంపించింది. ఇక్కడే జ్యోతి కదలికలపై మన నిఘా ఏజెన్సీలకి డౌట్ వచ్చింది. భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఆమె ఫోన్ సంభాషణల్ని, ఎన్క్రిప్టెడ్ సందేశాల్ని పసిగట్టాయి. జ్యోతి వీడియోల్లో సైనిక స్థావరాల దగ్గర రికార్డ్ అయిన దృశ్యాలు ఉద్దేశపూర్వకమైనవే అని నిర్ధారించారు. ఈ స్పై నెట్వర్క్ లో సంబంధం ఉన్న మరో 6గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జ్యోతి ఫోన్, ల్యాప్టాప్లలో ఐఎస్ఐ ఏజెంట్లతో సంభాషణలు, సైనిక స్థావరాల చిత్రాలు లభ్యమయ్యాయి. మరిన్ని వివరాలు అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ఈమెకి డానిష్ తో పాటు మన దేశంలో కూడా ఎవరైనా సహకరించారు? ఎందుకంటే మన సైనిక స్థావరాలకు సంబంధించి, ఆయుధాలకు సంబంధించి చాలా కాన్ఫిడెన్షియల్ విషయాలు ఆర్మీలోనే చాలా తక్కువ మంది తెలుస్తాయి. కానీ ఈమెకి ఎలా తెలిసాయి? అవి ఎలా చేరవేసింది? ఇక్కడ కూడా ఎవరైనా సహకరించారా? అలాగే పెహల్గామ్ అటాక్ కి ముందు కూడా ఈమె పెహల్గామ్ కి వెళ్ళింది. సో అందులో కూడా ఈమె పాత్ర ఉంది అనే అనుమానాలు వస్తున్నాయి. పోలీసుల దర్యాప్తు ఎలా జరుగుతోంది? పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఎన్ఐఏ కానీ, ఇటు ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ స్లీపర్ సెల్స్ పైన ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. గూఢచర్యానికి పాల్పడుతున్నది ఎవరు అన్న దానిపైన దృష్టి సారించి హర్యానాలో 6గురిని అరెస్ట్ చేశారు. అందులో ఈ ట్రావెల్ విత్ జో యూట్యూబ్ ఛానల్ నడిపే యూట్యూబర్ కూడా ఒకరు. ఈవిడ ముఖ్యంగా అనేక ప్రాంతాలు, ముఖ్యంగా పెహల్గామ్లో పర్యటించడం జరిగింది. అలాగే పాక్ హై కమిషన్లో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఇటీవల భారత్ వీసా ఆంక్షల్ని ముమ్మరం చేసిన తర్వాత వారు భారత్ని విడిచి వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి. సో ఇప్పుడు జ్యోతి 5 రోజుల కస్టడీలో ఉంది. జ్యోతి మల్హోత్రాకు సంబంధించిన కాంటాక్ట్స్, వాట్సాప్ చాట్స్, అలాగే ఆమె యొక్క ఈమెయిల్స్, వీటన్నింటినీ కూడా తరువుగా చెక్ చేస్తున్న పరిస్థితి. ఆవిడ ఇటీవల ఒడిశా పూరికి కూడా వెళ్ళినట్లుగా అధికారులు గుర్తించారు. సో పూరిలో ఒక యూట్యూబర్తో కూడా సంబంధాలు ఉన్నాయి. అక్కడ ఆవిడ ఎందుకు వెళ్ళారు, ఎందుకు గడిపారు, అలాగే ఆ యూట్యూబర్ కూడా ఇటీవల ఇటు పాకిస్తాన్లో పర్యటించి రావడం జరిగింది. సో ఎక్కడెక్కడ వీళ్ళు పర్యటించారు యూట్యూబర్స్ కానీ, అలాగే సానుభూతికి పనులుగా మారి పాకిస్తాన్ ఐఎస్ఐ ఇంటెలిజెన్స్ వర్గాలకి, పాకిస్తాన్ హై కమిషన్తో ఇక్కడ సంబంధాలు నడుపుతున్న వారిపై ప్రధానంగా భారత దర్యాప్తు సంస్థలు దృష్టి సారించడం జరిగింది. ప్రధానంగా జ్యోతి విషయానికి వస్తే కనుక ఇటు పాకిస్తాన్ హై కమిషన్లో అలియాస్ డానిష్గా పేర్కొనే వ్యక్తి ఇటీవలే భారత్ను వీడి ఆంక్షలు వచ్చిన తర్వాత, పహల్గామ్ అటాక్ తర్వాత ఇటు పాకిస్తాన్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. సో అతనితో ఇక్కడ ఇటీవల రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందులో పాల్గొనడం కానీ, భారత్కు సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారం, భద్రతా బలగాల తరలింపు కానీ, అలాగే ఇతర సెన్సిటివ్ ఏరియాస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ రీల్స్ చేసుకుంటున్నా అంటూ, యూట్యూబ్ వీడియోలు చేసుకుంటున్నా అంటూ
భారత భద్రతా వ్యవస్థకు సంబంధించిన పరిసర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ యూట్యూబ్ వీడియోలు రీల్స్ చేయడం వాటిని ఇటు స్నాప్చాట్ అలాగే వాట్సాప్ టెలిగ్రామ్ ద్వారా ఇటు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్కి అలాగే అక్కడ హై కమిషన్లో ఉన్న అధికారులకు చేరవేయడం ఈ విధంగా ముఖ్యంగా ఈ జ్యోతి భారత నిఘా వ్యవస్థను ముఖ్యంగా కళ్ళుగప్పి సమగ్ర సమాచారాన్ని సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్ అధికారులకు చేరవేయడం జరిగింది. దీంట్లో చాలా సమాచారాన్ని ఆమె ఒప్పుకోవడం జరిగింది కూడా. అలాగే ఇతర పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తుల ఐఎస్ఐ వ్యక్తుల ఫోన్ నెంబర్లు వేరే పేర్లతో సేవ్ చేసుకున్న పరిస్థితి కూడా ఉంది. సో ప్రస్తుతం ఇటు కీలకమైన ఆధారాల యాక్ట్స్ కింద ఇటు జ్యోతి పైన కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తును కొనసాగిస్తున్నారు. కేవలం జ్యోతి ఒకటే కాదు, ఇంకా అనేక మంది స్లీపర్ సెల్స్ పైన కూడా దేశ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి సో అందరిపైన పూర్తి స్థాయి నిఘా ఉంచి ఎవరెవరు పాకిస్తాన్కి వెళ్ళారు యూట్యూబర్ సహా అనేక మంది స్లీపర్ సెల్స్ పైన ప్రస్తుతం ఎంక్వైరీ అనేది కొనసాగుతోంది.